శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టించారు ఆర్టీఏ అధికారులు. తెలంగాణ ట్యాక్స్ కట్టని బస్సులపై కొరడా జులిపించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులపై ఫోకస్ చేశారు అధికారులు. ఏపీ, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, గోవా నుంచి వచ్చే బస్సులను అధికారులు తనిఖీ చేశారు. 10 బస్సులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు ఆర్టీఏ అధికారులు. మొత్తం మీద సంక్రాంతి పండుగ వేళ కూడా నిబంధనలు పాటించని బస్సులపై ఇప్పటికే అధికారులు కొరడా జులిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకసారి తెలంగాణ ట్యాక్స్ కట్టని బస్సులపై కొరడా జులిపించారు. ఇక ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులపైనే ఫోకస్ చేశారు. ఏపీ, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, గోవా ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులనే అధికారులు ముఖ్యంగా టార్గెట్ చేశారు. 10 బస్సులను సీజ్ చేశారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే గత 4-5 రోజుల క్రితం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఒక్కసారిగా అధికారులు కూడా దాడులు నిర్వహించారు. అప్పుడు కూడా 11 ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేశారు. రాజేంద్ర నగర్ పరిధిలోని ఆరాంఘర్, బెంగళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఈ రైడ్స్ జరిగాయి. మొత్తం మీద నిబంధనలు పాటించని బస్సులను కూడా అప్పుడు కూడా సీజ్ చేశారు. అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద అక్రమంగా ఛార్జీలు వసూలు చేశారు. అడ్డగోలుగా ఛార్జీలు వసూలు చేసినటువంటి నిర్వాహకులపై కూడా అప్పుడు చర్యలు తీసుకున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ను కూడా అక్రమంగా తరలించడం, అలాగే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తీసుకున్నారు. ఆ బస్సులను సీజ్ చేశారు. తాజాగా ఇవాళ కూడా శంషాబాద్ వద్ద ఆర్టీఏ అధికారులు మాటు వేసి ముఖ్యంగా గోవా, అలాగే కర్ణాటక, ఏపీ, తమిళనాడు, కేరళ ఇలా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి బస్సులపై స్పెషల్ ఫోకస్ చేశారు అధికారులు. మరీ ముఖ్యంగా తెలంగాణ ట్యాక్స్ కట్టకుండా తిరుగుతున్నటువంటి బస్సులపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ట్రావెల్స్ బస్సుల యాజమాన్యులకైతే ఆర్టీఏ అధికారులు ఒక రకంగా ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అడగోలుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ట్రావెల్స్ బస్సులు మాత్రం ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతారు. పెట్రిషియా, శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ట్యాక్స్ కట్టకుండా అలాగే నిబంధనలు పాటించకుండా తిరుగుతున్నటువంటి ఈ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రైవెల్ బస్సెస్ ఏదైతే ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి కొరడా చల్లారని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు రవాణా శాఖ అంతా కూడా తనిఖీలు చేశారు. ఒక తెలంగాణ అంతా కాకుండా హైదరాబాద్ లో ప్రధానంగా చెప్పొచ్చు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ బస్సులు అధికంగా వసూలు చేసుకోవడం సంక్రాంతి టైంలో. అదే విధంగా సుమారుగా 16 బస్సుల పైన అయితే నిబంధనలకు విరుద్ధంగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అగేనెస్ట్ గా కొన్ని బస్సులు నడిపించారు. అవన్నీ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని మీద కేసులు పెట్టడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కూడా ఈ సంక్రాంతి వేళలో అధికంగా ఛార్జీలు వసూలు చేయడం అంటే ఒక్క టికెట్ 1500 అయితే వాళ్ళు 5000, 6000, 7000 అంటే అడ్డగోళంగా టికెట్లు తీసుకోవడము. అదే విధంగా కొరియర్ సర్వీస్ లాగా ఒకవైపు వాళ్ళకి సెండ్ చేయడం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడైనా విశాఖపట్నమే కానీ, కేరళ కానీ, లేకపోతే ప్లేసెస్ అని పలు చోట్ల తెలంగాణనే కాకుండా కన్యాకుమారి, కర్ణాటక, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి ఇవన్నిటి మీద కూడా బస్సెస్ అయితే ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి. వాటన్నిటి మీద కూడా నిఘా అయితే ప్రస్తుతం ఉందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మొన్న కూడా చూసుకుంటే కూడా సుమారుగా 11 బస్సెస్ వరకు సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రైవేట్ బస్సెస్ అడ్డగోళంగా అధికంగా ఛార్జీలు వసూలు చేయడం, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం. ఇప్పటికే చూసుకుంటే కూడా ప్రైవేట్ బస్సెస్ చెప్పాలంటే బెడ్లలో వణుకొచ్చే ఆ ప్రయత్నమే చేస్తున్నారు. రైతులతో కూడా పూర్తిగా తెలుస్తుంది. హైదరాబాద్ వస్తున్న బస్సుల మీద ప్రధానంగా ఫోకస్ అయితే చేశారు. ప్రధాన బస్సెస్ అయితే చూస్తే కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కర్ణాటక, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, గోవా ఈ ప్రధాన బస్సెస్ పర్టికులర్ గా అయితే ఫోకస్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా సంక్షిప్త పూర్తిగా చేస్తున్నారు. కొన్ని బస్సెస్ కూడా క్లియర్ గా చూస్తుంటే కూడా తెలంగాణకి ట్యాక్సెస్ కట్టకుండా రన్ చేస్తున్నారు. మరోవైపు లగేజ్ కూడా తనిఖీలు చేస్తున్నారు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా వీళ్ళు లగేజ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో కూడా చాలా క్లియర్ గా ఆర్టీఐ చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇటువంటివి చేయడం, అధికంగా
వసూలు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ సంక్రాంతి టైంలో చాలా ఇబ్బందులు అయ్యాయి అంటూ క్లియర్ గా ప్రయాణికులు చెప్పడం అయితే జరిగింది. అంటే అధికంగా సుమారుగా వేలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రయాణికుల దగ్గర అధికంగా ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామంటే ఆర్టీఐ చాలా క్లియర్ గా చెప్పింది. ఇటువంటి బంద్ చేయాలి అంటూ క్లియర్ గా చెప్పింది. మరోవైపు కూడా 16 బస్సులు అయితే కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసి బస్సులు సీజ్ చేశారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో శంషాబాద్లో ఆర్టీఏ అధికారుల దాడులుగా పూర్తిగా గూడ్స్ లారీ మాదిరిగా ఆ లగేజ్ని సరఫరా చేస్తున్నారు అడ్డగోలుగా. ఓవైపు ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవు, ఎక్కడా పూర్తిగా నిబంధనలు పాటించడం లేదు. కంప్లీట్గా ఓవైపు అధిక ఛార్జీలు వసూలు చేయడం, ఈ రకంగా పూర్తిగా రూల్స్ని వయలేట్ చేస్తున్నారు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అలాంటి బస్సు ట్రావెల్స్ యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. బస్సులన్నీ కూడా సీజ్ చేశారు. శంషాబాద్ దగ్గర మాట వేసిన ఆర్టీఏ అధికారులు గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ ఇలా వివిధ రాష్ట్రాలు చూసినటువంటి 10ల సంఖ్యలో బస్సులను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పండగ పూర్తి చేసుకొని ఇళ్లకు తిరిగి వస్తున్న హైదరాబాద్ తిరిగి వస్తున్నటువంటి ఈ బస్సులు ప్రయాణికులను తీసుకొస్తున్నాయి. హైదరాబాద్కు పండుగ ముగించుకొని వస్తున్నటువంటి ప్రయాణికులతో వస్తున్నటువంటి ఈ బస్సులపై అధికారులు అయితే కొరడా ఝులిపించినట్టుగానే మనకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ట్యాక్స్ కట్టడం లేదు. ఈ బస్సులు ట్యాక్స్ కట్టకుండా రన్ చేస్తున్నారు, తప్పించుకు తిరుగుతున్నారు, నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. సో ఈ రకంగా ఇతర రాష్ట్రాలను చూసినట్టు హైదరాబాద్ వస్తున్న బస్సులపై అయితే పూర్తిగా ఫోకస్ చేశారు ఆర్టీఏ టీం. 10 బస్సులను ఇవాళ సీజ్ చేశారు. మొన్న 11 బస్సులు, ఇవాళ 10 బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారుల దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఇవాళ, రేపు, ఎల్లుండి మరొక 3 రోజుల పాటు, 3 లేదా వారం పాటు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఆర్టీఏ అధికారులు మాత్రం కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.